కళలో వస్తుందంటే ఆ విమానం స్పీడ్గా పోతున్నట్లుగా కింద సముద్రాలు చూస్తుంటా, అమెరికా చూస్తుంటా, ఏమో చూస్తుంటా, భయంతోనే కళలు వస్తాయి. ఈ రెండు కళలు వచ్చినప్పుడు మొదటి కళ పరీక్ష రాస్తా చెప్పాను చూడండి. అది ఆ కళ వచ్చినప్పుడల్లా ఒక పోటం ఉంటుంది నాకు. ఆ పోటం అయిన వెంటనే దేవుడు నన్ను ఒక స్థాయికి ఎక్కిస్తాడు, ఆర్థికంగా అన్నింటిలో ఎక్కిస్తాడు. ఈ రెండవ కళ ఉంచినట్టు ఈ విమాన కళ ఉంచినట్టు అర్థమే తెలుసా, నేను ప్రయాణం చేస్తాను ఎక్కువ. అంటే విమానం కాకపోవచ్చు, ప్రయాణం స్టార్ట్ అవుతుంది, సిద్ధపడాలి అని దేవుడు నాకు ఏం చేస్తాడు, బయలుపరుస్తాడు. కళ్ళలో అడుగుతున్నాడు, కళ్ళలో అడిగి దేవుడు ఇచ్చాడు. ఈ సొలొమోనుకి కళ్ళలో ఏమడుగుతున్నాడు, నాకు బుద్ధియు వివేచన కలిగిన బుద్ధి ఇచ్చాడు దేవుడు. ఒకసారి పక్కన మాట చూసి చెప్పండి, అక్క కళ్ళు అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు, ఆయన ఇస్తాడు. కళ్ళు అనగానే మీరు పగటికలు అనుకోగలరా, చాలా మంది పగటికలు అంటారు కదా. పగటికలు ఎలాంటిది అంటే ఇక్కడే ఉంటారు, ఏ దేశంలో పోయి వచ్చేస్తారు, ఎప్పుడైనా వైజాగ్ ఆర్కిపిచ్కి పోయి వచ్చేస్తారు. కొంతమంది ఈ మధ్యలో ఒక అమ్మాయి 11 సంవత్సరాలు ఆమె చెప్తున్నా, నా కళలో KFC రెడ్ మకి చికెనే కనబడుతుంది, ఆమెకి ఇంకేం కనబడుతుంది, KFC చికెనే కనబడుతుండే ఆమెకి. కొంతమంది రకరకమైన కళలు, మధ్యాహ్నంలో కళలు నెరవేర్చబడవు, కానీ కళల్లో కూడా మనం అడుగుతున్నామంటే దేవుడు అంటే సొలొమోను దేవుని దగ్గర జ్ఞానమే అడగాలి. ఎట్లా తెలుసు ఆయనకి అంటే హృదయం నిశ్చయించుకున్నాడు, ప్రభు నాకు ప్రత్యక్షమైతే, నాకు ప్రభు కనబడితే, నాకు దేవుడు కళలో కూడా దర్శనం ఇస్తే ప్రభు దగ్గర మీకు ఇదే అడగాలి. ఏమడగాలి తెలుసా, జ్ఞానమును, ఇంకా ఏం చేయాలి, దేవుడు నాకు వివేచన. మా చెప్పాలా, మనం ఒకవేళ మనకు ప్రశ్న ఎవరు అడుగుతున్నారు అనుకోండి, ఇది ఒక్కటి ఉంటే నువ్వు సక్సెస్ అయిపోతావు, నువ్వు జీవితంలో చాలా పైకి వచ్చేస్తావు అన్నది నీకేం కావాలంటే మనం ఏమంటాము, చాలా డబ్బులు ఉంటే, ప్రస్తుతానికి డబ్బులు ఉంటే సెట్ అయిపోతుంది, ఒక 2 లక్షలు రావచ్చు, అది వచ్చిందంటే సెట్ అయిపోతుంది కొంతమంది అంటారు. కొంతమంది అంటే మనకు ఒక ఇల్లు కట్టేసుకున్నామంటే ఒక ఇల్లు సెట్ అయిపోతుంది. కొంతమంది అంటారు ఆ పెళ్ళి ఒక్కటైపోతే లైఫ్లో ఏమంటే సెట్ అయ్యంటే. దేవుని బిడ్డరా, మీరు ఏమన్నా చేయండి, మన జీవితంలో ఒక సేవకుని చెప్తున్నాను నేను, మనం ఇది ఉంటే మనం సెటిల్ అవుతాము, మనం బ్లెస్ అవుతాము, మనం దీవించబడతాము అన్నది ఏదైనా ఉంది అంటే అదేం తెలుసా, బుద్ధి, జ్ఞానము, ఇంగ్లీష్లో విజ్డమ్. ఈ జ్ఞానం మనకు దేవుడు ఇవ్వాలి. ఈ జ్ఞానము దేవుడు ఎవరికి ఇచ్చాడు, సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. దేవుడు సొలొమోనుకి జ్ఞానం మాత్రం ఇవ్వలేదు, ఆ జ్ఞానముతో పాటు దేవుడు సొలొమోనుకి ఏమి ఇచ్చాడు తెలుసా, 13వ వాక్యం చదువుదాం. 3వ అధ్యాయం 13వ వాక్యం త్వరగా. మరియు నీవు ఐశ్వర్యమును బుద్ధిను ఘనతను ఇమ్మని అడగక వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఏంటిది అది, అందువలన ఈ దినము అన్నిటికీ వారు ఎవడైనాను ఉండడు. 14వ వాక్యం చదవండి, 14వ వాక్యం చదవండి. మరియు నీ తండ్రి అయిన దావీదు మార్గములలో నడిచి కట్టడలను నేను ఇంకా అంతటిని నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. చాలు 4 విషయాలు. నీవు జ్ఞానం అడిగావు కనుక ఆ జ్ఞానముతో పాటు నీకు ఏమిస్తానంటే సొలొమోను, నీకు నేను ఆస్తిని, అంతస్తును, ధనమును నీకు ధరింపజేస్తాను. ఏమన్నా వాక్యం ఎక్కడ, ఐశ్వర్యమును నీకేం చేస్తాను, నీకు ఇచ్చేదను. ఐశ్వర్యంతో పాటు ఏమి ఇస్తాను ఇక్కడ, ఘనతను నేను నీకు ఇచ్చేదను. దేవుడు యాక్చువల్లీ చాలా సార్లు మనకు ఉంటా ఉంటుంది, మనకు రివర్స్ ఉంటుంది. ఫస్ట్ ఐశ్వర్యం కావాలి, దాని తర్వాత ఇంకేదైనా ఐశ్వర్యమును ఘనతయు, దాని తర్వాత నీ వంటి రాజు ఇక లేడు, ఇకను ఉండబోడు. అంటే ఎవరికి సమానులు కాకుండా నేను పెడతాను. 4వది అంటున్నాడు, నీకేమిస్తా, నేను దీర్ఘాయుష్ను. అంటే జ్ఞానముతో దేవుని బిడ్డలరా దేవుడు ఏమేమి ఇస్తాడు చూడండి. ఒకసారి చివరిసారి మీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, అక్క జ్ఞానంతో పాటు ఏమొస్తుంది తెలుసా,
ఐశ్వర్యం వస్తుంది. దీర్ఘాయుష్. అది ముందు మనకి ఏం రావాలి? చెప్పాలి, ముందు ఏం రావాలి? మనం చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే జ్ఞానము అనగానే ఇది పిల్లలకే పరిమితమేమో, మీకు జ్ఞానము కొద్దువైన వాడు ఎవడైనాను దేవుణ్ణి అడగాలి. ఇది పిల్లలకే పరిమితం. కొంతమంది ఎగ్జామ్కే పరిమితం. ప్రభావ నా బిడ్డ జ్ఞానం లేదు ప్రభావ, ఈ ఎగ్జామ్ నా బిడ్డ ఫస్ట్ ర్యాంక్ రావాల్సినట్లుగా ఏం చేయండి? ప్రార్థన. వాళ్ళకి మాత్రం కాదు, ఈ జ్ఞానం దేవుడు మనకు కూడా ఇవ్వాలి. దేవుని బిడ్డరా, జ్ఞానము అనగానే ఇది ఏదో సాధారణమైన జ్ఞానం కాదు, ఇది ఏదో న్యాచురల్ విజ్డమ్ కాదు. ఇది జ్ఞానము అనగానే మనం స్కూల్లో వెళ్తున్నాం చూడండి, ఆ స్కూల్లో వచ్చే జ్ఞానం కాదు, అనుభవము ద్వారా వచ్చిన జ్ఞానం కాదు. మరి ఏ జ్ఞానం ఇది అని మనం చూస్తే 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుదాం. 28వ వాక్యాన్ని మనం చదువుదాం. 3వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుదాం. అంతటా ఇశ్రాయేలు రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడి. ఏ జ్ఞానం ఉందండి? ఈ జ్ఞానం పొందాడు, దేవుని జ్ఞానం పొందుకున్నాడు. సో ఈ జ్ఞానం మనకి ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. దైవికమైన జ్ఞానం దీని పేరు. అంటే మన దగ్గర జ్ఞానం లేదు కనుక దేవుడే ఏం చేయాలంటే ఈ జ్ఞానాన్ని మనలో దేవుడు ఇంపార్ట్ చేయాలి. ఈ జ్ఞానం దేవుడు ఇవ్వాలి. రకరకమైన జ్ఞానం ఉన్నాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక, ఈ రాజు వదిలేకండి, మా దగ్గర రావాలి మనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. 3వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుతాం. జ్ఞానమును పైనుండి దిగి వచ్చినది కాక ఏ సంబంధం జ్ఞానం అంట? చెప్పాలి మీరు. ఏ సంబంధ జ్ఞానము? జ్ఞానము. ఇంకా ప్రకృతి సంబంధమైన జ్ఞానము. ఏ జ్ఞానము? 3వది ఏ జ్ఞానం అంట? చూడండి, బైబిల్ చూడాలి, కళ్ళు తెరిచి బైబిల్ జ్ఞానం. 3వ అధ్యాయం 15వ వచనం, దయ్యముల ద్వారా కలిగే జ్ఞానము. అంటే అన్ని జ్ఞానములు దేవుడు వచ్చినవి కావు. ఇక్కడ యాకోబు అంటున్నాడు భూ సంబంధమైన జ్ఞానం, భూలోకం ఇచ్చే జ్ఞానం. ప్రకృతి జ్ఞానం అంటే అర్థం ఏంటిదంటే అన్స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మీయత లేని జ్ఞానము. 3వదిగా దయ్యముల వల్ల కలిగిన. సిస్టర్ బ్రదర్ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే కొన్ని జ్ఞానం దయ్యం కూడా ఇస్తుంది, అప్పుడప్పుడు ఇస్తే థాట్ ఇలా చేస్తే బాగుంటుందేమో, ఉన్నది ఇది అమ్మేసి అది కొంటే బాగుంటుందేమో, ఇది ప్రార్థన చేసి కొన్నది ఇది ఎందుకమ్మా దయ్యం ఇచ్చే జ్ఞానం ఇదంతా, దయ్యం ఇచ్చే జ్ఞానం. ఈ మధ్యకాలం అవినాష్ అని ఒకడు తెలిసి నాకు బ్యాట్స్ నేను ఇచ్చాను, ఆ పిల్లలు నేను చేశాను. అయితే వాడు ప్రార్థన చేయను, ఇల్లు ఉన్నాడు, 2 బెడ్రూమ్లు అడిగి 2 బెడ్రూమ్ దేవుడు ఇచ్చాడు. అది లోన్లో ఉన్నాడు, ₹1,00,00,000 లోన్ ఉంది ఆ ఇంటికి, బాచిపల్లిలో ఇల్లు ఉంది. ఇప్పుడు ఆయనకి ఆశ 3 బెడ్రూమ్ కావాలి. ఇప్పుడు ఇది అమ్మి లోన్ కట్టి ఇంకో ఇల్లు పోతున్నాడు. అడ్వాన్స్ ఇచ్చేసాడు, అడ్వాన్స్ కూడా 10 లక్షలు అడ్వాన్స్ చెప్పలే చేయలే, 10 లక్షలు ఇచ్చేసిన అడ్వాన్స్ ఇచ్చి గాబరా అవుతుంది. ఎందుకంటే ఇది అమ్మబోతులేదు, వీళ్ళు అమ్మవాళ్ళుగా అమ్మబోతులేదు, ఆడ కట్టాలి ఇక్కడ కట్టాలి. నాకు ఫోన్ చేస్తే నేను తొలిపోకు దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, ఇల్లు అమ్మొద్దు, నువ్వు ప్రార్థనలో నువ్వు ఉన్నావు అన్న 10 లక్షలు అయితే ₹1 కూడా పోదు, దేవుడు నీకు తిరిగి ఇస్తాడు చెప్పిన రీతిగా ఆయన దేవుడు తిరిగి ఇచ్చాడు. అది మీరు కూడా అడ్వాన్స్ నాకు ఫోన్ చేయకండి. జ్ఞానం వచ్చేయాలి. కొన్నిసార్లు దయ్యం కూడా ఏమిస్తుంది? జ్ఞానం. సో ఈ తెలివి మనకు జ్ఞానం ఎక్కడ నుంచి రావాలి? 17 verse 3వ అధ్యాయము 17వ వాక్యం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పైనుండి రావాలి, దైవికమైన జ్ఞానం. ఇప్పుడు సొలొమోనుకి దేవుడు ఇచ్చిన జ్ఞానం ఇలాంటిదంటే దైవికమైన జ్ఞానం. హల్లెలూయా. దైవికమైన జ్ఞానం దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా ఏ జ్ఞానం దేవుడు ఇవ్వాలి అంటే 3వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుదాం. 4వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుదాం. చాప్టర్ 4 verse 29. దేవుడు జ్ఞానమును బుద్ధిని
వర్ణింప శక్యము కాని వివేచన మనసును సొలొమోనుకి ఇచ్చెను. ఇంకా చదవండి. ఇంకా కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటే తూర్పు దేశస్థు అంతకంటే ముందు ఏ జ్ఞానము? తూర్పు దేశస్థు జ్ఞానం. తూర్పు దేశం అనగానే ఏమవుతున్నావు మీకు? షేబా దేశప్రాణి. తూర్పు దేశస్థుల జ్ఞానుల కంటే అధికమైన జ్ఞానం ఎవరికి? సొలొమోను. వాక్యం అర్థమవుతుందా? ఇంకా అందులో ఏమన్నా కళలో ఉన్నదా? కళలో ఉన్నది కదా, అది వాక్యం. తూర్పు దేశస్థు జ్ఞానము వారి కంటే అధికమైన జ్ఞానం. రెండోదిగా ఐగుప్తు దేశముల జ్ఞానముల కంటే అధికమైన జ్ఞానం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు దేవుడు? సొలొమోనుకి ఇచ్చాను. ఇప్పుడు దేశంలో 7 అద్భుతాలు ఉన్నాయి. 7 వండర్స్ తెలుసా మీకు? 7 అద్భుతాలు. నేనే ఒక అంత పరిస్థితి తెలుసా? 7 అద్భుతాలు. భారతదేశంలో ఒకటి ఉంది. 7 అద్భుతాల్లో తాజ్ మహల్ ఒకటి ఉంది. ఇప్పుడు 7 అద్భుతాలు అన్నది ఎలా ఉంటదంటే, ఆ 7 అద్భుత తాజ్ మహల్ ఉందనుకోండి, తాజ్ మహల్ ఆ స్థలాన్ని కాపాడుకోవాలి అంటే దానికి ఉన్న నాణ్యత ఇంకా అలా మెయింటైన్ అవ్వాలి. అది పాడైపోతుంది అనుకోండి, ఆ ప్లేస్ లో ఏముండదు, అది ఉండదు, కొత్తది ఏదైనా వస్తుంది. ఒకవేళ తాజ్ మహల్ ని పోగొట్టి దాన్ని ఓడగొట్టి ఇంకా ఏదైనా అద్భుతం వచ్చింది అనుకోండి, తాజ్ మహల్ కి బదులుకి ఏమొచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, పోటీ అవుతుంది. అలా ఇన్ని సంవత్సరాల్లో ప్రపంచంలో దేవుని బిడ్డల 7 అద్భుతాల్లో స్థిరంగా ఘట్టంగా నిలబడింది ఏదైనా ఉంది అంటే ఐగుప్తు కట్టడలు. ఐగుప్తు కట్టడలు ఇంకా తెలిసి ఉన్నాయి. ఆ జ్ఞానం కంటే అధికమైన జ్ఞానం ఎవరికి ఇవ్వబడింది? సొలొమోన్. అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీనుడైన ఏతాను కంటేను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనుక. ఆ సమయంలో చాలా జ్ఞానమైన వాళ్ళు వారి కంటేను సొలొమోను ఏం కలిగి ఉండేను? జ్ఞానవంతుడై ఉండెను గనుక. మాట మిస్ అయింది. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి వాక్యాన్ని. 4వ అధ్యాయము 29వ వాక్యం చదవండి. 4:29 చదవండి. God gives wisdom and very great insight very great insight. Next breedeth of understanding చూడండి, as measureless as the sand of the seashore. చాలు, ఇక్కడ నిమిషం మాట రాయబడి ఉంది. దేవుడు ఎంత జ్ఞానము సొలొమోనుకి ఇచ్చానంటే సముద్రము తీరాన ఉన్న ఇసుక రేవుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చానంట. సముద్రంలో పోయి రేపడిన మీరు పోయిన వాళ్ళు దేవుని సముద్రం పోని వత్రలో పోండి, అంటే సముద్రాన్ని చూడడానికి పోండి, అంతే. పోయి చూసి రండి సముద్రం ఎంత బాగుంటుందో. దేవుని బిడ్డ దాని సముద్రం ప్రక్కన ఉన్న ఇసుక రేవుల కంటే, మీకు అర్థం కావాలంటే ఒక గుప్పడు ఎంత ఇసుక రేవులు తీసుకొని లెక్క పెట్టండి. ఎంత టైం పడుతుంది మీకు? ఈ భక్తి సరిపోదు, అంత ఉంటుంది. దానికంటే ఇది ఇలాంటి జ్ఞానం అంటే ముందు అన్నాను దైవికమైన జ్ఞానం. రెండవది ఏ జ్ఞానం తెలుసా? పరిధులు లేని జ్ఞానము. ఇంక చెప్పాలంటే ఇంగ్లీష్ లో మెజర్లెస్ విజ్డమ్. దీన్ని మనం ఏం చేయలేము, లెక్క పెట్టలేము. లెక్కకు మించిన జ్ఞానం, సంఖ్యలకు వినాలి, సంఖ్యలకు మించిన జ్ఞానము దేవుడు ఎవరికి ఇచ్చాడంటే దేవుడు సొలొమోనుకి జ్ఞానం దేవుడు మనకు కూడా ఇచ్చునుగాక. ప్రపంచంలోనే మనం అధికంగా ఎదగాలి అంటే, వర్ధిల్లాలి అంటే, మనం చేసే కార్యం సక్సెస్ అవ్వాలి అంటే అది దేవుడు ఇచ్చిన జ్ఞానం వల్లనే. అయితే వాక్యం ఏంటిదంటే ఈ జ్ఞానం మనకి ఏం చేస్తుంది? ఈ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది అంటే 3వ అధ్యాయము 28 వాక్యాన్ని ఒకసారి చదువుదాం, త్వరగా ముగిస్తాను. 3వ అధ్యాయము 28 వాక్యాన్ని అంతటి ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును కూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన జ్ఞానాన్ని చూసి మనుషులందరూ ఏం చేస్తారు? ఆయనకు భయపడ్డారు. ఇప్పుడు భయము అంటే ఇప్పుడు మీకు అర్థమని చెప్తాను. ఒకళ్ళు కొంతమంది ఉన్నారు, హస్బెండ్స్ కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఎంతమంది మీరు భార్యలకు భయపడతారు చేయలేపనంటే అందరు చేసి పైపోవాల్సిందే. ఒకళ్ళు పోలేదనుకోండి చేతికి ఎత్తలే ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో. సో భార్యలకు ఏం చేయాలి? అందరూ ఏం చేయాల్సిందే? భయపడాల్సిందే. ఒక వ్యక్తిని నువ్వు భార్యకు నువ్వు భయపడతావు అంటే నేను నా భార్య ఏం చేయలేను నిజంగా భయపడను అంటే లాస్ట్ లో అంటున్నాడు భయపడను కానీ దొరుకుతాడు. భార్య చేస్తున్నాడు. ఒక రాజు ఆయన భార్యకు భయపడేవాడు. ఆ రాజు ఎవరు భయపడేవాడు? ఏం చేస్తాడు? ఆయన భార్యకు భయపడేవాడు. భార్యలందరూ సంతోషం. జీవితంలో రాజుకు అనుమానం, నేనే భయపడుతున్నానా? రాజ్యంలో ఉన్న అందరూ కూడా భయపడుతున్నారా? ఒకరోజు పోటీ చేసేయమన్నాడు. ఒక శాస్త్రాన్ని పాటించి భార్యలకు భయపడే వాళ్ళందరూ కూడా గ్రీన్ కలర్ సైడ్ రండి. ఎక్కడండి? గ్రీన్ కలర్ సైడ్. భార్యకు ఎవరు భయపడ్డారో వాళ్ళందరూ రెడ్ కలర్ సైడ్ రండి. ఎక్కడండి? రెడ్ కలర్ సైడ్. రాజుకు సంతోషం ఏంటిదంటే గ్రీన్ కలర్ నిండిపోయింది. రాజ్యంలో ఎంతమంది ఉన్నారు అందరూ కూడా భార్యలకు భయపడే వాళ్ళకు ఏం చూస్తారు. మన ఒక్కళ్ళు కాదు కానీ రాజ్యంలో అందరూ భార్యకు ఏం చేస్తున్నారు? అలా చెప్పి తిరిగాడు లేదో రెడ్ కలర్ ఒకరు వచ్చినాడు. ఏమొచ్చినాడు? రెడ్ కలర్ ఆయన చూస్తున్నారు. ఎక్కువ ధైర్యం వచ్చింది. పర్లే ఒకడైనా భార్యకు భయపడిన వాళ్ళు ఒకడైనా ఉన్నాడు అని ఆయన చూసి అందరూ చప్పలు కొట్టాడు. చప్పలు కొట్టారు అందరూ. కొట్టిన తర్వాత రాజు అన్నాడు రాసి ఏంటి మా కూడా చెప్తే బాగుంటుంది అంటే ఆ వ్యక్తి అన్నాడంట, రాజా రాష్ట్రం ఏం లేదు, నేను ఇంటి నుండి బయటకు వస్తున్నప్పుడు నా భార్య ఏమన్నా తెలుసా, అందరు ఎక్కడ పోతున్నారు నువ్వు అక్కడ పోయినావు అంటే కాళ్ళు ఎరగొడుతున్నారు. అందుకే వాళ్ళందరూ అటు ఉంటే నేను మాట్లాడుతున్నా నిజంగా భయపడేవాళ్ళు ఎవరు? ఒక్కడే. సో భయం అన్నది ఒక వ్యక్తికి భయపడడం కాదు. భయం అన్నది దేవుడు బిడ్డలారా ఏంటిదంటే ఆ వ్యక్తికి మనం ఇచ్చే రెస్పెక్ట్, ఆ వ్యక్తికి మనం ఇచ్చే మర్యాద. సో మొదటిగా ఈ జ్ఞానం, దైవికమైన జ్ఞానం ఏం చేస్తారంటే మనం కలిగి ఉంటే మనుషులు మనకు విలువనిస్తారు. పీపుల్ విల్ రెస్పెక్ట్ us. ఇది అలా ఎలా వచ్చిన జ్ఞానం కాదు. ఇది దైవికమైన జ్ఞానం, పరము నుండి వచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానం కలిగి ఉంటే నువ్వు మనుషులు నీకు ఇవ్వాల్సిన విలువను ఇస్తారు. దేవుని బిడ్డరా నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు. నా ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా? Wisdom will bring respect. Hallelujah. Wisdom will bring honor. ఈ జ్ఞానము, దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఆటోమేటిక్ గా మనుషులు నీకు ఇవ్వాల్సిన మర్యాద. అజ్ఞానంగా ప్రవర్తించకూడదు, జ్ఞానం లేని వారుగా ప్రవర్తించకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు ఉండకపోవచ్చేమో, ఒక మొద్దు సన్యాసి అయినా ఉండొచ్చేమో, కానీ దేవుని బిడ్డలారా దేవుడు జ్ఞానం ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో రీయూనియన్ బోర్డు విన్నారా? రీయూనియన్ ఏంటిదంటే స్కూల్లో అప్పుడెప్పుడో చదువుకున్న క్లాస్మేట్స్ అంతా ఏం చేస్తారు, ఇప్పుడు మళ్ళీ కలుసుకోవడం, కలుసుకుంటా ఉంటాం. 2000 బ్యాచ్, మా 2000 సంవత్సరం బ్యాచ్. అయితే గ్రూప్ లో ఒక క్లాస్మేట్ ఒక ఆమె అడుగుతుంది, అరే అది పలానా ఎక్కడ దొరుకుతుంది మనకి అని ఏమో అడిగింది. అడిగితే ఒకరు మాకు తెలియదు అన్నాడు. అయితే దానికి ఒక ఆయన కింద రెస్పాండ్ ఇస్తున్నాడు. నేను సైలెంట్ ఉన్నా, నేను గమనున్నా. కింద నాకు ఇంకో ఫ్రెండ్ రెస్పాండ్ ఇస్తున్నాడు. అది ఎక్కడ ఉందో కరెక్ట్గా తెలవాలంటే వ్యక్తిని అడిగితే ఎక్కడ మీకు తెలుసా? మీకు ప్రశ్న అడిగింది క్లాస్ ఫస్ట్, విక్టర్ని అడగమని చెప్పింది క్లాస్ సెకండ్. వీళ్ళిద్దరు అడిగేది ఎవరు తెలుసా? లాస్ట్. ఈ రెస్పెక్ట్ ఎట్లా వస్తుందంటే దేవుడిచ్చిన జ్ఞానము. ఎవరన్నా అడిగిన చెప్తారు, అన్నని అడిగితే కరెక్ట్గా ఏం చెప్తాడన్నా ఈ జ్ఞానం, ఈ రెస్పెక్ట్ ఎలా వస్తుందంటే దైవికమైన జ్ఞానం ఉంటేనే. దేవుడు బిడ్డరా దైవికమైన ఎవరు మన సలహా అడుగుతారు అనుకోండి, పోయి బాగా అడిగినావా, బాగా అడిగినామంటే అంతే అయ్యే పని కూడా ఏం కాదు. అలా చెప్పే స్థాయి ఉండకూడదు. మనం ఏ స్థాయిలో ఉండాలి అంటే మనుషులు మనకు భయపడాలి, మనుషులు మనకు విలువనివ్వాలి. మొదటిగా ఈ దైవికమైన జ్ఞానం ఏం చేస్తుందంటే మనకు విలువను తెచ్చేలాగా ఉంటుంది. రెండవదిగా ఈ దైవికమైన జ్ఞానం చేసే పని ఏంటంటే దేవుని బిడ్డలారా వాక్యం తీసి మనం చదువుతాము. 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతాం. 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతాం. 1 Kings chapter 4:21. యూఫ్రటీసు నది మొదలుకొని, ఎక్కడ నుంచి? యూఫ్రటీసు నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీయుల
దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఏం చేశానంట? ప్రభుత్వం చేసెను. రెండవదిగా ఎఫ్రటీస్ నదిలో నుండి ఐగుప్తు సరిహద్దుల వరకు ఈ మధ్యలో ఎన్ని దేశాలు ఉన్నాయో వినాలి, ఎన్ని రాజ్యాలు ఉన్నాయో. ఫిలిస్తీను దేశం అంతటి పైన సొలొమోను ఏం చేశాడంట? రూలింగ్. సొలొమోను ఏం చేశాను? ప్రభుత్వము చేశాను. జాగ్రత్తగా వినాలి. ఆయనకు ముందు తన తండ్రి రాజు దావీదు ఇశ్రాయేల్ దేశాన్ని ప్రభుత్వం చేశాడు. ఆయనకు ముందు రాజు సౌలు ఇశ్రాయేల్ దేశం పైన ఏం చేశాడు? పరిపాలన చేశాడు. కానీ సొలొమోను సరిహద్దులు దాటి వెళ్ళాడు. వినాలి, సరిహద్దులు దాటి వెళ్ళాడు. సొలొమోను దేశాలను పరిపాలించాడు. దేశాల పైన దేవుని బిడ్డలారా అధికారాన్ని కలిగి ఉన్నాడు. ప్రభుత్వము చెల్లించిన అంటే అర్థం ఏంటిదంటే దేశాలను ఏలేవాడిగా మార్చబడ్డాడు. రెండవదిగా ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే దైవికమైన జ్ఞానము నేను ఏలేవాడుగా హల్లెలూయా ఏలేవాడుగా నేను తయారు చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నడిపించేవాడుగా నేను తయారు చేస్తుంది. ఎవడో చేతి కింద పనిచేయడం అసలు కాకుండా నువ్వే ఒక బాస్ అయ్యేలాగా, నువ్వే ఉద్యోగం ఇచ్చేవాడులాగా, నీ కుటుంబాన్ని నువ్వే ఏలేవాడులాగా దేవుని కుటుంబాన్ని మార్చుతాడు. హల్లెలూయా. నేను దేవుడు మార్చుతాడు. ఏం తెలుసు చేసేది? ఈ దైవికమైన ఈ యొక్క జ్ఞానము నేను ఏలేవాడిగా మార్చుతుంది. విజ్డమ్ సో పవర్ఫుల్ ఇట్ విల్ మేక్ యు రూలర్. ఈ యొక్క దేవుని బిడ్డలారా జ్ఞానం శక్తివంతమైందంటే నేను ఏలేవాడిగా నువ్వు ఏలుతూ ఉంటే నీ కుటుంబస్తులు నీ ఏలుబడి కిందికి వచ్చేలాగా చేసేదే దైవికమైన జ్ఞానము. అలాంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించును గాక. స్తోత్రాలు. మూడవదిగా 4వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుదాం. 4వ అధ్యాయము 24. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. అతనికి అధికారం ఉండెను. అతని కాలమున కాలమంతయు కూడా నలుదిక్కుల అతనికి ఏముండెను తెలుసా? నెమ్మది ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా విజ్డమ్ బ్రింగ్స్ పీస్. విజ్డమ్ బ్రింగ్స్ పీస్. ఈ దైవికమైన జ్ఞానం వినాలి. ఈ దైవికమైన జ్ఞానము చేసే పని ఏంటిదంటే నీకు సమాధానం కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితి ఉన్నా అక్కడ ఆ తారుమారు పరిస్థితి ఏమన్నా ఉండనివ్వండి, గొడవలు వచ్చే పరిస్థితి ఏమన్నా ఉండనివ్వండి, అక్కడ మనుషులు దెబ్బలాడుకునే పరిస్థితి ఏమన్నా ఉండండి, అక్కడ నువ్వు వెళ్ళావనుకోండి అక్కడ సమాధానం కలుగుతుంది. కారణం ఏంటి తెలుసా? ఈ జ్ఞానము సమాధానాన్ని మోసుకొని వెళ్తుంది. సముచితమైన మార్పులకి కలిగి. హల్లెలూయా. దేవుని బిడ్డ 14 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత ఈ అనుభవానికి వచ్చాను నేను. ఈ భాస్కర్ పరిచర్యలో ఎంతో మంది భార్య భర్తలు ఏం చేశాను, కౌన్సిల్ చేశాను నేను. దేవుని బిడ్డరా వీళ్ళు వస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, గొడవ పెట్టుకొని రా అన్నకడ పోతాను వస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు డిసైడ్ అయ్యి వస్తారు, ఇంకా మేము చెప్తాం మన ఇద్దరం ఏం చేయము, కలిసి ఉంటాం, ఇదే లాస్ట్, నేను చూడడం నువ్వు నన్ను చూడడం, ఇదే లాస్ట్ అని వస్తారు. ఇప్పుడు వేడి వస్తారు వాళ్ళు. ఇవి నన్ను అడుగుతారు ఎప్పుడు రావన్నా, నేను 5 చెప్పి నీ 6 వస్తా. ఇంకా వాళ్ళు వేడి ఏమైతే ఇంకా వేడి ఎక్కువైపోయేసరికి అంటారు మమ్మల్ని నువ్వే కలిపావు, మమ్మల్ని నువ్వే ఏం చేయాలి, ఇప్పుడు చేయాలి, డివోర్స్ కేసు అంతా వద్దానా, నువ్వే బాండ్ పేపర్ రాసి మమ్మల్ని ఏం చేయ, మమ్మల్ని వినగొట్టేసి ఈ మొఖాన్ని చూడ నాకు అంటే ఆ మొక్క మీద చూస్తాను. నాకు ఇప్పుడే చేసి అది చూసే మోసపోయిన ఆ ముఖాన్ని ఓ గంటన్నర ఈమె ఆయన పైన ఆమె ఈయన పైన గొడవల పైన గొడవ ఏమైతుంటది. ఏం చేస్తారు మీరు మామూలు ప్రేమ కాదండి, ఓ అపరితమైన ప్రేమ. ఒకప్పుడు ఇప్పుడు ఈ గొడవలు రాగానే మేమిద్దరం ఏమైతాము, వెళ్ళిపోతాము. గంటన్నర కౌన్సిలింగ్ అయిన తర్వాత నేను వెళ్ళి అడుగుతా, ఏంటంటే నీకు అంతనే ప్రేమ లేదంటే, పిచ్చి పిచ్చి ప్రేమ నా పైన, పిచ్చి పిచ్చి ఎంత ప్రేమించిన పిచ్చిగా ప్రేమించి పిచ్చడైపోయింది. ఆమె అడిగామనుకోండి, ఏమ్మా నీకు అంటే ప్రేమ లేదా, ఎందుకంటే వేస్తూ అన్న ఆయన ఎంత ఇష్టం, ఆయన ఎంత ప్రేమ, ఆయన కోసం అన్ని వదిలేస్తున్నా
దేవుని బిడ్డలారా, ఇది వింటే అర్థమయ్యే విషయం ఏంటిదంటే భార్య భర్తలు సమాధానంగా ఉండడానికి ప్రేమ సరిపోదు. ఏం కావాలి? దైవికమైన జ్ఞానం కావాలి. ఎలా మెదులుకోవాలి జ్ఞానం కావాలి. నా భర్తకి ఏది ఇష్టముందో ఇష్టమో తెలుసుకోవాలి జ్ఞానం కావాలి. దేవుడు ఆయన ఎప్పుడు కోపం వస్తే ఎప్పుడు కోపం రాదు అర్థం కాదు. దేవుడు ఏం ఇవ్వాలి? జ్ఞానం ఇవ్వాలి. ఆమె సదస్సుగా అర్థం చేసుకోవడానికి ఈయనకి ఏం కావాలి? జ్ఞానం. ఇవి ఎప్పుడు అలుగుతుందో ఎప్పుడు అలగదో ఎప్పుడు మూడో ఆఫ్ అవుతుందో ఎప్పుడు ఆన్ అవుతుంది తెలియదు. పక్కన వాతావరణం మారిపోయట్లేదు. మార్పులు వస్తూ ఉంటాయి. టక్కున ఒక మారిపోతుంది. భర్తలకు అర్థం కాస్తుంటే ఇది ఎందుకు దానికా దీనికా దేనికి అర్థం కాదు. ఇది అర్థం కావాలంటే భర్తకి ఏం కావాలి? ఉన్న న్యాయం కూడా పోయిలా ఉన్నలా మా భర్తల చేత. కానీ దేవుడు మీకు దైవికమైన జ్ఞానం అనుగ్రహించి మాట చెప్తుంటే ఇవన్నీ అవుతుందా మా జీవితాల్లో అనుకోదు. మీరు కావాలి మీ కళలో కూడా దేవుడు ఉదయ వాంఛడు ఏం చేస్తాడు? తీర్చును. ఉదయం తీర్చడు అంటే వేరేమో కలగలం కదా. ఉన్నాయంతో దేవుడు అనిపించదు కాక. కట్టుకున్న భర్తతోనే కట్టుకున్న భార్యతో దేవుడు ఉదయవాంఛలు తెచ్చును కాక. ఈ జ్ఞానం ఏం చేస్తాడంటే నీకు ఏం కలిగిస్తుంది తెలుసా? నలుదిక్కుల సమాధానం, నెమ్మది. ఆ సమాధానంతో ఉండాలి. దేవుడు నామానికి మహిమ కాక. నాలుగవదిగా ఈ జ్ఞానం చేసే పని ఏంటంటే తీసి మనం చదువుదాము. దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము 31వ వచనం త్వరగా ముగిస్తాను. 4:31 చదువు. అతడు సమస్తమైన వారి కంటే ఎజ్రాహీనుడైన ఏతను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే నీ కీర్తిని ఎలా తీసుకొని వెళ్తుంది, నేను ఫేమస్ చేస్తుంది. ఇంగ్లీష్ ఉంటుంది ఈస్ ఫేమస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద నేషన్. అతని ఫేమస్ ఏమైందంటే దేశం అంతా కూడా వ్యాపించింది. నాలుగవదిగా ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే నీ కీర్తిని నీ ఫేమస్ ఏం చేస్తుంది? వ్యాపింపజేస్తుంది. అన్నికంటే ఏం చేస్తారంటే నీకు ఒక గుర్తింపు తెస్తుంది. ఏం చేస్తారు? నీకు ఒక గుర్తింపు తెస్తుంది. చాలా మంది అనుకుంటారు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఈ రోజు మనం ఏమైపోవచ్చు? ఫేమస్. ఇన్స్టాగ్రామ్ పెడితే ఫేమస్ అయిపోవచ్చు. ఫేమస్ అవుతామో అవ్వమో కానీ అయినా ఆ ఫేమస్ ఏమైపోతుంది అంటే ఫేడ్ అయిపోతుంది. నీకంటే విరవచ్చరం కండి వాళ్ళ ముందుకు వెళ్ళిపోతారు, ఫేడ్ అయిపోతుంది. దేవుని బిడ్డగా దేవుడు ఇచ్చే ఫేమస్ చూడు, అది ఎన్నోడు ఫెయిల్ అవుతుంది. హల్లెలూయా. కీర్తి పాకుతూ ఉంటది. ఉదయకాలము దేవుని బిడ్డలారా, ఒక సావాసంలో వాక్యం చెప్పడానికి వెళ్తాను నేను. ఒక స్త్రీ సావాసము. ఆ సావాసం నా వయసు కంటే పెద్దది. నా వయసు కంటే పెద్దది. చాలా మంది ఒక 200 మంది తల్లు ఉంటారు ఆ సావాసంలో. అయితే ఒక తల్లి రత్నవల్లి నాకు అక్క, నాకు పరిచయం కానీ ఒక పరిచయం లేదు. ఉదయకాలం ఫోన్ చేసింది. ఫోన్ చేసి మన తమ్ముడు నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను సమస్యను వెళ్ళి ఎవరికి చెప్పుకున్నా అందరు నోట్లో ఒకటే మాట వచ్చింది, ఫోన్ చేయి. ఆయన ఏం చెప్తాడు నువ్వు అది నువ్వు చెయ్యి. నీ సమస్యకు ఏం దొరుకుతుంది? పరిష్కారం నీకు దొరుకుతుంది. కానీ 2-3 నోట్ల ఈ మాట వినగానే వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మీకు ఫోన్ చేస్తున్నాను. సమస్య ఏంటిదని ఇంకా కళ్ళు కూడా తెరవలే ఆమె ఫోన్ కాల్కి. ఇంకా నేను బెడ్ నుంచి లెవెల్ నిద్రలో ఉన్నాను. ఇంకా ఆయన అంటుంది నాకు మా బాబా పెళ్లి కుదిరింది తమ్ముడు, పెళ్లి కుదిరింది, మంచి అబ్బాయే, పెళ్లి ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికి వెళ్తున్నప్పుడు పెళ్లి మేము చేయాలి కానీ ఆయన డిమాండ్ చేస్తున్నాడు ఆ హాలే కావాలి, హాల్ ఇంత పెద్దగా ఉండాలి, కోర్టు కొనడానికి వెళ్తుంటే అదే కావాలంటున్నాడు, ఇదే బండి కావాలంటున్నాడు, ఏది మాట్లాడితే ఆయనదే నడవాలంటున్నాడు, ఆయనదే చదవాలంటున్నాడు. నాకు చాలా టెన్షన్గా ఉంది. పెళ్లికి ముందే ఇంత మొండిగా ఉంటే ఈయన పెళ్ళి అయిన తర్వాత నా బిడ్డను ఏం చేస్తాడో భయంగా ఉంది. పెళ్ళిని ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను క్యాన్సిల్ చేసాను అనుకుంటున్నాను. ఆమె స్టోరీ అంతా విన్నాక పెళ్ళి క్యాన్సిల్ చేయకండి, ఈ పెళ్ళి జరగనివ్వండి. నేను సంబంధాలు చూసి కుదుర్చుకొని ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి వరకు వచ్చి మీరు క్యాన్సిల్ చేస్తే మీ కుమార్తె మనోవేదన ఏమవుతుందో తెలుసా? ఆమె మనోబాధ దెబ్బతిందా? మరి ఇంకో అబ్బాయిని చూసి ఇంకో సంబంధం చూస్తున్నారు ఏమంటారు తెలుసా? నాకు పెళ్ళి అవుతుంటారు. ఆ పరిస్థితి రాకడం కంటే 3 విషయాలు పరిశోధించండి. మొదటి విషయము, అబ్బాయి రక్షణ అనుభవం ఉందా? సూపర్, రక్షణ అనుభవం చాలా బాగుంది.
ఆయన పెద్ద చర్చి సంఘం సేవకుడి కింద పనిచేస్తాడు. రెండవదిగా అబ్బాయి మంచి సంపాదన ఉందా, నీ బిడ్డను పోషించగలడా, నా బిడ్డ సంపాదన కంటే ఆయన సంపాదన ఎక్కువ. మూడవదిగా ఆయన సంఘంలో ఆయనకు సాక్ష్యం ఉందా, ఆయనకు చాలా మంది సాక్ష్యం ఉంది. ఇది 3 జాలు కళ్ళు మూసుకొని పెళ్లి చేయాలి. మన తాత ఏమన్నా తెలుసా, ఆయనకి ఫోన్ చేయాలి, బాబు మా సోదరు అంత లేదు, ఏదో పెద్ద పెద్ద హాల్ అంటున్నాం, అంతగా మేము చేయలేము, ఆమె తర్వాత మాకు ఇంకో అమ్మాయి ఉంది, ఆమె కూడా మేము చేయాలి, ఈమెకి ఇంత హై రేంజ్లో వెళ్తే ఆమె కూడా చేయాల్సి వస్తుంది, మేమంతా సొమ్ముత లేని వారము కాము, ఇలా అనుకుంటున్నాము, ఇలా చేసుకుంటామని ఆయనతో మాట్లాడాము. ఆయన చెప్పండి, ఆయన ఏం చెప్తాడో చూడమన్నాడు. దేవుడు బిడ్డరా, ఆయన ఫోన్ చేసింది, మాట్లాడింది. ఈ మొన్న అదే సావాసంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఆమె వచ్చి ఆమె సాక్ష్యాలు పంచుకొని ఏమన్నా తెలుసా, బాబుకి ఫోన్ చేశాను, ఆ బాబు ఏమన్నా తెలుసా, ఆంటీ మీ వల్ల ఎంత హల్లెలూయా ఆమేన్. మీతో ఖర్చు నేను పంచుకుంటానంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఇవ్వకుండా పర్లేదు అంటున్నాడు. హల్లెలూయా. మీతో మాట్లాడిన తర్వాత నాకు సమాధానం కలిగేను. ఏం తెలుసా, ఇది ఒక గుర్తింపు. ఇది దైవిక జ్ఞానం లేకపోయిన నేను నా అడిగి ఉంటే తెలుసా ఏం చెప్తుంటా, పోతే పోనీక వాడు కాకపోతే వేరు అంటే లేకపోయి ఉంటే దైవిక జ్ఞానం. సో ఈ దైవికమైన జ్ఞానం ఏం చేస్తారంటే నీ కీర్తిని వ్యాపింపజేస్తుంది. తెలియని వాళ్ళు కూడా నీ పేరు వినబడలాగా చేస్తుంది, నేను ఎరగని వాళ్ళు కూడా నీ గురించి వినలాగా చేస్తుంది. ఈ దైవిక జ్ఞానమే చేయగల అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఐదవదిగా ఈ జ్ఞానం ఏం చేస్తారంటే రాజుల గ్రంథం 4వ అధ్యాయం 34వ వాక్యం చదువుదాము. 34వ వాక్యం చదువుదాం. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను వద్దకు వచ్చిరి. అతని జ్ఞాన మాటలు ఏంటో ఏం మాట్లాడుతున్నా బాబా, ఏం మాట్లాడుతున్నా, ఆ మాటలో జ్ఞానం చాలా ఉంది. ఆ తీర్పు ఏంటో, ఆ జ్ఞాన మాటలు తెలుసుకోవటకై వినాలి. తెలుసుకోవటకై అంటే భూలోకంలో రాజులు అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ రాజ్యంలో భూపతులను పంపిస్తున్నారు. అరే పోండ్రా వేయవాడు ఏం మాట్లాడు నేర్చుకోరండి. ఆ జ్ఞానాన్ని నేర్చుకున్నారంటే భూపతులు మీరు మన దేశంలో ఆ జ్ఞానాన్ని మీరు వాడొచ్చు, మీరు వెళ్ళండి. అలా వచ్చిన ఆమెని శివదేశపు రాణి. శివదేశపు రాణి ఏమన్నా తెలుసా, నీ గురించి విని తక్కువ చూచింది ఎక్కువ, అది తక్కువ వినే గురించి ఆశ్చర్యపోయింది. ఆ జ్ఞానాన్ని ఆమె చూసి వినాలి దేవుని బిడ్డరా. ఈ జ్ఞానాన్ని మాటలు తెలుసుకోవడానికి, అది వినడానికి దేశంలో సకల జనులు ఎక్కడ వచ్చారంట, సొలొమోను దగ్గరికి వచ్చారు. నేను ఊహించుకుంటున్నాను, సొలొమోను సింహాసనం పైన కూర్చుండి, ఆ సింహాసనం వేరే రాజులా ఉండదు. ఇది ఉంచారండి, ఇది పెద్ద దర్బార్, మనుషులు నాయకులు కూర్చుంటారు. ఆ దర్బార్లా కూర్చొని న్యాయం తీరుస్తూ ఉంటే సొలొమోను భవనమా అంతా నిండిపోయి ఉంటుంది, ఫుల్ హౌస్ అయిపోయింది. ఈ రాజులు ఏం చేసేవాళ్ళు తెలుసా, ఈయన మాటలు వినడానికి ఫస్ట్ లైన్ లో కూర్చున్న వాళ్ళు, టికెట్ బ్లాక్ చేసుకొని ఫస్ట్ లైన్ లో కూర్చున్న వాళ్ళు. దీని అర్థం ఏంటంటే జ్ఞానము చేసే పని ఏం తెలుసా, మనుషులను ఆకట్టుకుంటుగా చేస్తుంది. నీకు దైవికమైన జ్ఞానం ఉంటే మనుషులను ఆకట్టుకుంటావు నీ మాటల చేత. దేవుడు ఈ వాక్యం నాతో మాట్లాడు ఏమన్నా తెలుసా, నీకు ఇలాంటి జ్ఞానం ఇస్తానంటే జనులు నీ ఆలయంలో నిండిపోయినట్లుగా, నీ మాటలు వారు విన్నట్లుగా, జనులు నిండినట్లుగా, హౌస్ఫుల్ అయినట్లుగా జ్ఞానం నీకు ఇస్తాను. హల్లెలూయా. ఈ వాక్యం మాట్లాడాడు. ఈ దైవికమైన జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా, మనుషులను ఆకట్టుకుంటుంది. ఏం చేస్తుంది, మనుషులను ఆకట్టుకునే ఒక వరాన్ని మనకిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మాటల చేత, మన ప్రవర్తన చేత, మన నడక చేత మనుషులు మనం ఏం చేయాలి, మనము ఆకట్టుకోవాలి. ఏం సంపాదిస్తారో ఈ మాట బుక్లో కాదు, మీ మనసులో రాసి పెట్టుకోండి. భూలోకంలో ఏం సంపాదించారో మనుషులను సంపాదించారు. హల్లెలూయా. ఉన్నదే 4 ఫ్రెండ్ దాంట్లో కచ్చి దూరం చేయబోతుంది, ఫోన్ బ్లాక్ అయిపోతుంది. ఇంకో దానికి చెప్తాం ఏం చెప్తాను సార్,
అందరూ వదిలేసిన నీకోసమే, నువ్వు మాత్రం అది ఏం చేయాలి? ఫస్ట్ అదే అవుతుంది. అలా కాకుండా దేవుని పెట్టలేక అనేక మనుషుల ప్రేమను ఏం చేయాలి? ఈ గల్లీలో వెళ్తున్నా ప్రతి ఒక్కరు పలకరించాలి, ప్రతి ఒక్కరు సేవా లాస్ట్లో తెలుసుకోవాలి, ఎలా ఉందని అడగాలి, బాగుందని అడగాలి, మంచి డ్రెస్ చాలా మంచిగా కనబడుతున్నాడు అంటే ఏం చేయాలి? అభినందించాలి, కలుపుకుంటే వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తి ఏమవ్వాలి? వ్యాపించాలి. ప్రైజ్ ది లార్డ్. మన సిస్టర్ తెలుసా అంటే వాళ్ళు ఇక్కడ లేరండి అని చెప్పొద్దు. మనం చూసి ఇన్ని సంవత్సరాలు ఏంటి పక్కనే ఉన్నాను కానీ మీరు ఇక్కడే ఉన్నా నాకు తెలియదండి అని చెప్పలేవారు. అలా కాకుండా మనుషులు ఏం చేయాలి? నాకే చెప్తారు, నేను ఎవ్వరి జోలికి పోరాడు, నాది ఏంటో నాది నా ఇల్లు చూసుకుంటాను, అక్కపక్క వాళ్ళు నాకేంటి సంబంధం లేదు. ఈ దైవికమైన జ్ఞానం ఏం చేస్తుందంటే మనుషులు ఆకట్టుకుంటుంది. చివరిగా 6వదిగా మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 29వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవము. టైం అయిపోతుంది. మొదటి దినవృత్తాంతములు తరువాత మొదటి వచనం తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గలవాడ బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఆలయ నిర్మాణం. ఈ ఆలయాన్ని కట్టే కోరిక ఎవరికి? దావీదు. కోరిక సత్తా ఉందా? ఉంది. కట్టడానికి వస్తువులు ఉన్నాయా? ఉన్నాయి. కానీ దేవుడు ఎవరు కోరుకున్నాడు? సొలొమోన్ని. లేత వయసు ఉన్నాడు చూడండి, యవన ప్రాయంలో. తెలుగులో లేత ప్రాయం ఉన్నది కానీ ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా? హి ఈస్ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్సబుల్, అంటే అనుభవానికి వాడు, చిన్నవాడు, లేతవాడు. కానీ దేవుడు వాడిని ఏం చేస్తే వాడినే కోరుకున్నాడు. ఎందుకంటే అది చాలా గొప్ప పని. ఈ మాటకు అర్థం ఏంటిదంటే దైవికమైన జ్ఞానము ఎవరికి ఉంటుందో దేవుని పని చేయడానికి, గొప్ప పనులు చేయడానికి దేవుడు వాళ్ళని అనుకుంటాడు. సో ఈ దైవికమైన జ్ఞానం చేసే పని ఏంటిదంటే దేవుని పనిని చేయనట్లుగా నిన్ను కోరుకుంటుంది ఈ జ్ఞానం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సొలొమోను కోరుకున్నాడు. అందుకే కొన్నిసార్లు సేవలో చాలా పెద్దవాళ్ళు చేయి పని కూడా చిన్నపిల్లలు చేస్తారు. సీనియర్ పాస్టర్లు చేయని పని కూడా జూనియర్ పాస్టర్ చేస్తారు. కారణం ఏం తెలుసా? దేవుడు వారికి ఏమిచ్చాడు? దైవికమైన హల్లెలూయా. ఆ దైవికమైన జ్ఞానం నీకుంటే దేవుని గొప్ప పనులు చేసేలాగా దేవుడు నిన్ను మార్చునేలాగా. ఆమేన్. మనకి ఏమైనా కావాలి అంటే అదేం తెలుసా? దైవికమైన జ్ఞానం, హద్దులు లేని జ్ఞానం, పరిమితులు లేని జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇస్తే మనకి ఇస్తాడు. మనం ప్రభు దగ్గర అడగాలి, మాకు పరలోక సంబంధమైన జ్ఞానం, భూలోక సంబంధమైన జ్ఞానం కాదు, పరలోక సంబంధమైన జ్ఞానము. ఆ జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా మీకు? జాగ్రత్తగా ఉండి. ఆ జ్ఞానం ఏం చేస్తాడంటే వివేచన కలిగిన మనసు ఏమిస్తుంది? వివేచన కలిగిన హృదయం నీకు ఉందంటే, వినాలి, ఆ హృదయం నీకు ఉంది అంటే ఇతరులు చేసేలాగా నువ్వు చేయవు. వాళ్ళు చేస్తారు కాబట్టి నేను కూడా చేయవు. వాళ్ళు అలా చేసి పైకి వచ్చారు కాబట్టి నేను కూడా అలా చేసి పై వివేచన వరము కలిగిన వారు దేవుడు మోసము జ్ఞానంగా వివేచిస్తారు. చూద్దాం అవుతుందా కాదా, వస్తుందా రాదా, చేస్తారా చేయదా, ఇది కరెక్టా కాదా అని హృదయంలోని పసి కడతారు. ఇది మంచి మాట. పసి కడుతుంది, కరెక్టా కాదని పసి కడతారు. నాకు అంటాడు వాడు ఫోన్ చేశారే, ఏం లేదురా, ఒక లింక్లో ఓపెన్ చేయాలి, ఆ లింక్లో ఈ రేటింగ్ ఇవ్వాలి, రేటింగ్ ఇస్తే నీ అకౌంట్ ఏమొస్తుంది? డబ్బు వస్తే పైసలు. దేవుడు ఇస్తే పైసలు. నాకు చదువురా, నాకు ఒకటి చెప్పిండు, నాకు వచ్చింది, నీకు కూడా వస్తుంది. వివేచించాలి. అది బుద్ధి లేదు. ఎవరు పైసలు వాడు చెప్పినా వినలేదు, లింక్ కొట్టిండు, లైక్లు కొట్టిండు, ₹1,00,000 ఫార్వర్డ్. ఏం చేసినా మన పైసలు, ఏం చేసినా పైసలు రావు. ఏం చేస్తారు? వివేచన పసి కట్టాలి. మీరు చూడండి, మీరు
కలిసి తింటారు, కలిసి బయటికి వెళ్తారు, అన్నీ కలిసి చేస్తారు. కుటుంబ ప్రార్థన చేయమంటే చేయలేదు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, కుటుంబ ప్రార్థన చేసి గొడవలు వస్తున్నాయి కాబట్టి చేయకుండా మేలు అనుకుంటా. మా జీవితంలో కుటుంబ ప్రార్థన చిత్తం లేదేమో అంటారు. నాకు ఎందుకు తెలిసే వాళ్ళకి తెలుసు, సాతానికి తెలుసు, వీరు కలిసి ప్రార్థన చేస్తారా అయిపోయిన పని. వీళ్ళు దీవించబడతారు, హెచ్చించబడతారు, నా చేత వాడబడతాడు. సాతాన్ని ఏం చేయడం అని చెయ్యాలి. దీని హృదయం మంది ఏం చేయాలి? హృదయం మందిని ఏం చేయాలి? వివేచించాలి, వివేచించాలి. దేవుని నామానికి మహిమ కలిగి ఉండాలి, విజిలెన్స్ కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అట్టి జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహించు. మనుషులు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయో కూడా ఏం చేయాలి? వివేచించాలి. ఉద్దేశాలు ఏమున్నో గ్రహించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ జ్ఞానము, ఆ వివేచన జ్ఞానము దేవుడు మనకి ఏం చేయను గాక, అనుగ్రహించు గాక. భార్య భర్తలు ఏం చేశారు? ఒక ఇంటి కిరాయికి వెళ్ళి ఆమె ఏం చేసింది, పక్కింటి అక్క దగ్గరికి వెళ్ళి, అక్క మా ఆయన 50,000 తెచ్చాడు, మా ఇంట్లో కబోర్డ్ తాళం లేదు, ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు, దయచేసి 50,000 ఏం చేయక మీ ఇంట్లో పెట్టుకున్నాడు. మీ చెల్లెల్ని బాగా నమ్మేసి పెట్టుకుంది 50,000. మళ్ళీ ఇంక 2-3 రోజుల తర్వాత ఏం చేసింది, ఇంకో 50 తెచ్చిచ్చింది. అక్క ఇది కూడా పోయిలాగా ఉంది, మా ఆయన ఖర్చు పెట్టేస్తాడు, నేను జాగ్రత్తగా అదేంటో ఒక నీకు డబ్బులు పెట్టగానే మాకేమొస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. ముక్కు చెల్లెని వాళ్ళు, నా సొంత చెల్లెలు నన్ను ఏం చేయదు, నమ్మదు అంటే దాపెట్టుకుంది. 2 నెలలు అయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, చాలా అర్జెంట్ ఉంది, ఆమెకు ఆపరేషన్ చేయాలి, అది చేయాలి, 3 లక్షలు కావాలక్క, నీకు 1,00,000 పెట్టాను కదా, అది తీసుకెళ్ళి ఇస్తాను అని బయటికి పోయేలాగా ఏమంటారు, దొంగ ఏడు పేర్చి బయటికి పోయేలాగా పోయి మళ్ళీ వచ్చి, అక్క 2 లక్షలు కూడా అరేంజ్ చేయగలుగుతావా అనగానే, చెల్లే నేను చేస్తాను. ఎందుకు నమ్మించిందా? నమ్మించి మోసం చేసిన వ్యక్తి కాదు. ఇల్లు ఇంట్లో లేకుండా, భర్తకు తెలియకుండా బంగారం ముందు పెట్టి ఇచ్చింది. ఆమె పెట్టిన 1,00,000 రూపాయలు, ఈమె ఇచ్చే 2 లక్షలు తీసుకొని పోయిన ఆమె తిరిగి రాలేదు. తలపై చేయబడుతుంది, బంగారం పోయే అన్ని పోయే. ఆమె ఇస్తున్నప్పుడు ఏమేం చేసి ఉండాల్సింది? వివేచించాల్సింది. నేను ఎవరు నీకు తోడుబుట్టానా, నాకెందుకు నీ ఇవ్వాలి? ఇంకో ఆమె చెప్పే ఆశ్చర్యంలో ఇంకా ఆశ్చర్యం తెలుసా, అక్క ఒకవేళ కావాలంటే మీరు వాడుకోండి అక్క అని మీరు మాట. నేను ఎప్పుడు అడుగుతాను ఆవిడ ఏం చేయండి, మీరు అనిపించేయండి. అది మూసిపోయింది అక్క, మోసపోయింది. కానీ ఏం చేయాలి? వివేచించాలి, వివేచించాలి. దేవుని బిడ్డలారా, మీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు వివేచించాలి. మీరు ఏ తలలోకి వచ్చినా డోలో వేసుకో అని పడుకోవద్దు, పాశత్మలు వేసుకో అని పడుకోవద్దు. నాకే చెప్తారు, నాకు పరిష్కారం డోలో పడుతున్నా అంటే దేని బట్టి వేసుకో డోలో. వివేచించాలి. ఎందుకు వచ్చింది ఇది కారణం ఏంటి, ఎందుకు ఇలా ఉంది? పిల్లలు డల్లుగా ఉందంటే అడగాలి, ఎందుకు డల్లుగున్నావు, కారణం ఏంటి, ఎందుకు ఇలా ఉన్నావు, ఏం దాచుతున్నా, వాళ్ళు దాచుకున్నా పర్వాలేదు, చెప్పట్ల ఏం దాచుతున్నావు అలా ఇవ్వాలి. వివేచించాలి. మబ్బుగా డల్లుగా అన్ని గుడ్డిగా నమ్మి విశ్వాసులు అలా ఉంటే దేవుని బిడ్డలారా రాజకారుగా కానీ రాజు అవ్వాలి అంటే, దేశాన్ని పరిపాలించాలి అంటే, ఏలేవాడిగా అవ్వాలి అంటే, మనుషులను ఆకట్టుకోవాలి అంటే అన్నికంటే కావాల్సింది తెలుసా? దైవికమైన జ్ఞానము, దైవికమైన జ్ఞానం. ఆ జ్ఞానము దేవుడు మీకు అనుగ్రహించినగా. చేసాము. బల్ల మీద రొట్టెయు ద్రాక్ష సిద్ధంగా ఉంది. పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? అయోగ్యులుగా మీరెవ్వరు ఏం చేయకూడదు, బల్లలో పాలు. అయోగ్యులు అంటే అర్థం ఏంటి?